వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మంచు ఫ్యామిలీలో మళ్ళీ మంటలు చెలరేగాయని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది. గతంలో మనం చూసుకున్నట్లయితే గనక అన్నదమ్ముల మధ్యలో ఆ విభేదాలు అనేవి చూసాము. ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్యలో అయితే చూస్తున్నాం. మంచు మనోజ్ అదే విధంగా మంచు మోహన్ బాబు గారి మధ్యలో అయితే చాలా గొడవలు అవుతున్నాయని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. సో దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. సో అసలు ఏం జరుగుతుంది? నిజమేనా? వీళ్ళిద్దరి మధ్యలో నిజంగానే గొడవలు అవుతున్నాయా? అదే విధంగా అంటే నన్ను కొట్టాడు అని చెప్పేసి కేసు పెట్టడం అయితే జరిగింది. అంటే 100 డయల్‌కి కాల్ చేయడం జరిగింది. నన్ను తల మీద కొట్టాడు. అండ్ అదే విధంగా నన్ను కాలు మీద కొట్టాడు అని చెప్పేసి మంచు మనోజ్ గారు అయితే కేసు పెట్టడం జరిగింది. మరి ఇంతకీ నిజాలేంటి? ఒక్క మాట చెప్తానండి. ఇది దురదృష్టకరం. అసలు సోషల్ మీడియాలో రావడం అనేది దురదృష్టకరం. మోహన్ బాబు గారి ఫ్యామిలీ అంటే ఒక సింహం, ఒక పులి మాదిరిగా ఒక గర్జించే ఒక నాయకుడిగా అండ్ సెలబ్రిటీ అండ్ ఇండస్ట్రీలో ఒక ఒక ఫోర్స్ అంటే ఒక ఫోర్స్. అలాంటి కుటుంబంలో ఈ విధంగా సోషల్ మీడియాలో రావడం అనేది చాలా చాలా బాధాకర విషయం, దురదృష్టకరం. ఫస్ట్ కుటుంబంలో చాలా విభేదాలు ఉంటాయి, 100 ఉంటాయండి. ప్రతి కుటుంబంలో ఉన్నవే ఉంటాయి. తండ్రికి కొడుక్కి చిన్న చిన్న జరుగుతుంటాయి, భార్యాభర్తలకు జరుగుతుంటాయి. ఈజ్ డిఫరెంట్, ఈజ్ కామన్, ప్రతి దాంట్లో ఉంటాయి. కాకపోతే ఇది సోషల్ మీడియా దాకా రావడం అనేది చాలా చాలా బాధాకర విషయం. 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాడు. 50 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి పూర్తి చేసుకొని మంచి కార్యక్రమం చేసుకునే సమయంలో ఆయనకి ఏంటో తెలుసా, అండ ఎవరో తెలుసా? కొడుకు, కూతురు, కొడుకు, ముగ్గురు పెద్ద అండ. 2 కొడుకులు, అమ్మ. ఆయన ఫ్యామిలీ మొత్తం చాలా పెద్ద అండ. మరి అలాంటి దాంట్లో చిన్న చిన్న ఇష్యూస్ ఎక్కడో వచ్చాయి. కానీ సోషల్ మీడియా కొంచెం బాగా హైప్ చేయడం ఇది కరెక్ట్ కాదేమో. వాళ్ళు త్వరలోనే అన్నీ కూడా సద్దు మణుగుతాయని. అలాగే మోహన్ బాబు గారు మాకు తెలిసి నేను గురుగారి దగ్గర ఉన్నాను కనుక ఆయన గురుగారి దగ్గర ఉండేవాడు కాదు. ఏదైనా స్ట్రైట్గా మాట్లాడే వ్యక్తే తప్ప వెనకాల మాట్లాడే వ్యక్తి కాదు. అంటే కొడుకు వివాదంలో ఏదో చిన్నది ఉంటాయి, ఇంటర్నల్గా జరగకుండా లేవు లేదు తండ్రికి కొడుక్కి కొట్టుకోవడాలు ఏంటండి? తండ్రి కొడుకులకి 100% తండ్రి బాధ అనిపించే ఒక మాట అని ఉండొచ్చు, లేకపోతే అది చిన్న రావచ్చు. ఇది మార్కెట్కి ఒక ట్రెండింగ్ కింద తెప్పించడం అనేది కరెక్ట్ కాదేమో. త్వరలోనే సద్దు మణుగుతాయి అన్నీ కూడా. మీకు త్వరలోనే అందరూ కలిసి కూర్చొని మీ సోషల్ మీడియాకి కానీ చెప్తారు అని ఆశిస్తున్నాను. మోహన్ బాబు కుటుంబం ఎప్పుడు కూడా అలాగే ఉండాలా, సింహంలాగే ఉండాలా, గర్జిస్తూ ఉండాలా, కుటుంబం అంతా కలిసి ఉండాలా. ఎందుకంటే ఒక తమ్ముడిగా ఆయన కుటుంబం అంతా కలిసి బాగుండాలని మేము కోరుకుంటాం. ఇవన్నీ ఒక రూమర్స్ అనే అంటారా? అన్ని రూమర్సేనండి, ఆల్మోస్ట్ రూమర్సే. కొంచెం చిన్న ఉంటాయండి, కుటుంబంలో ఉంటాయి. అది ఇంత మనం బయటికి వచ్చి వైరల్ ట్రెండింగ్ చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు నాకు తెలిసి. సో మనం నార్మల్గా విజువల్స్లలో చూసినట్లయితే కనుక అతను కుంటూ నడవడము, హాస్పిటల్కి బంజారా ఒక ప్రముఖ హాస్పిటల్లో జాయిన్ అవ్వడము. సో ఇదంతా ఏమంటారు మరి? ఏమండి, అదే అంటున్నాను కదండి, చిన్నవి ఏవైనా జరిగి ఉండొచ్చు. నాకు తెలిసి మనోజ్ గారు అయితే కంప్లైంట్ ఇవ్వలేదు. మనోజ్ గారు కంప్లైంట్ ఇవ్వలేదు, అక్కడ మోహన్ బాబు గారు ఇవ్వలేదు. ఓన్లీ జస్ట్ ఒక సోషల్ మీడియా సృష్టించింది. సృష్టించిందని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఓకే, చిన్నవి లేవు, మరీ ఏమీ లేవు అని నేను అనట్లేదు. కానీ అది సర్దుమణిగిపోతాయి. ఒక కుటుంబం గొడవ అది. కుటుంబంలో చిన్న అభిప్రాయ భేదాలు కంపల్సరీ కలుసుకుందామని, ఆయన ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉండాలని, ఇండస్ట్రీకి మాకు ఎప్పుడు కూడా మార్గదర్శకుడిగా ఉండాలని, 10 మందికి సహాయం చేసే వ్యక్తి, 10 మందికి నిలబడే వ్యక్తి, వాళ్ళ పిల్లలు కూడా ఎప్పుడు కూడా 10 మందికి ఆలోచించే వ్యక్తులు కలిసి ఉండాలని మనం కోరుకుందాం. ఇండస్ట్రీ వ్యక్తిగా, ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, మా గురువు గారికి శిష్యుడిగా, ఆయన దాసనారాయణ గారి శిష్యుడిగా, ఎట్టి బస్సులో ఆయన ఆ కుటుంబం బాగుండాలి, నిలబడాలనే కోరుకుంటాం. సో చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే కనుక ఆ మంచు మనోజ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వరు, మంచు విష్ణుకి, మంచు లక్ష్మికి మాత్రమే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు. అది ప్రాపర్టీ పరంగా కానివ్వండి, ఏ విధంగా అయినా కానివ్వండి. సో మంచు మనోజ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం, అందులో మంచు మనోజ్కి మ్యారేజ్ అయినప్పటి నుండి అసలే రెస్పెక్ట్ ఇవ్వడం చెప్పేసి చాలా ఇలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతుంది. మరి రూమర్స్ నిజమే? ఏమండి, ఒక చిన్న మాట. 3 పిల్లలు ఆయనకు ప్రాణమే. 3 పిల్లలు కావాలి. అవతల కాసి మ్యారేజ్ అయిన వాళ్ళ ఫ్యామిలీ కూడా భూమా వాళ్ళ ఫ్యామిలీ మంచి వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ. కనుక చిన్నవి ఉంటాయండి అగాధాలు. మన ఇంట్లో ఉండవా, ఇంకొకటి ఉండవు. అది త్వరలోనే అన్నీ సర్దుమణుగుతాయి. త్వరలోనే అన్నీ కూడా మీకు ఫుల్ స్టాప్ పెట్టి
దయచేసి అందరూ కూడా వాళ్ళ కుటుంబమే మీకు ప్రెస్ మీట్ పెడుతుంది. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదు, అవ్వద్దు కూడా, దయచేసి ఎవరు అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం మీద ఉన్న రెస్పెక్ట్తో మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. కానీ ఎవరు కూడా వాళ్ళ కుటుంబం 100% వాళ్ళే చెప్తారని మాత్రం నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. అదే విధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక బాడీ గార్డ్స్ కూడా అంటే ఒక్కొక్క ఇంటి దగ్గర సో 30 మందిని ఇప్పుడు మంచు మనోజ్ ఇంటి దగ్గర 50 మంది బాడీ గార్డ్స్ ని ఇట్లా పెట్టుకున్నట్లు అవి కూడా చాలా వైరల్ అవుతుంది. ఆయన ఎప్పుడు ఉంటారండి, బాన్సర్స్ ఎప్పుడు ఉంటారు ఆయన. అది ఫస్ట్ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ ఫస్ట్ నుంచి ఉంటుంది, ఈ రోజు ఏం కొత్త కాదు. వాళ్ళందరికీ కూడా ఆయన మంచు విష్ణు గారు బయటకు వస్తే మొత్తం 4 కాన్వాయ్స్ వస్తాయి. మనోజ్ గారు వస్తే 4 వస్తాయి, ఈయన వస్తే ఈయన 4 వస్తాయి. అది ఎప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నది అది. సో అదే విధంగా ఇప్పుడు మంచు విష్ణు గారు కానివ్వండి, మంచు లక్ష్మి గారు కానివ్వండి, సో ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నారు, వాళ్ళ అనుబంధం ఎలా ఉంటుంది? ఏమండి, లక్ష్మి గారు మంచు మనోజు ఇద్దరు క్లోజ్, ఇద్దరు కూడా మొత్తం చాలా చాలా అంటే ప్రాణాతి ప్రాణం. అలాగే విష్ణు గారు కూడా ప్రాణాతి ప్రాణం, ముగ్గురు కూడా ఇది మంచి ప్రాణం అండి. ఆ విషయంలో చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి, చిన్న ఉంటాయి, అవన్నీ సర్దుమణిపోతాయి. ఓకే. సో మీకు ఎంతో స్నేహం అయితే ఉంది. మీకు గూడా ఎంతో తెలిసుంటది. ఇప్పుడు అతను ఎలా స్పందిస్తున్నారు? అంటే మా గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏమండి, ఇప్పుడు నేను కలలేదు, ఇప్పుడు మాట్లాడలేదు. విష్ణుబాబుతో మాట్లాడలేదు, మనోజ్ బాబుతో ఎవరితో మాట్లాడలేదు, లక్ష్మి గారితో మాట్లాడలేదు, అలాగే నేను మోహన్ బాబు గారితో మాట్లాడలేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఇది చిన్న విషయం, వాళ్ళ కుటుంబ విషయం కనుక మనం ఎవరు ఇన్వాల్వ్ కాకూడదు. 100% డిస్ప్యూట్ సాల్వ్ అయిపోతుంది. చిన్న ఫ్యామిలీ వివాదాలు కాబట్టి అన్ని సార్లు వాళ్ళే ప్రశ్న పెడతారు. దయచేసి ఇది ఇక్కడితో మనం సమాప్తం చేద్దాం. థ్యాంక్ యూ.